నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేటలో సామాజిక భద్రత పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని స్పష్టం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలకు ప్రజలు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు డిమాండ్. ప్రజా సమస్యల వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవనం సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెనింగ్ కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారి వెళ్లాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని ఈ సందర్భంగా సూచించారు. ఇబ్బంది ప్రాణం బయటపడి మా సాక్షిగా ఒప్పుకోవడం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి సార్. ఆయన మనసులో అంటే 10 నిమిషాలు వచ్చేసారు సార్ తెలియదుగా. తహసీల్దార్ మైలవరం, ఎస్హెచ్ఓ కడప 66.67, కోర్మామేల సర్కిల్ కాజీపేట 64%, 64%, ఎస్హెచ్ఓ చెన్నూరు.
దీనికి ఒక 30 lakhs మన దగ్గరే ఫండ్ ఉంది సార్, దాంతో వేస్తున్నాం సార్. టెండర్కి వెళ్ళాను సార్, ఇవన్నీ కూడా అక్కడ చేసాను సార్. దీస్ ఆర్ ద వర్క్స్. ఇవి హార్స్ వీల్స్ పెట్టాను సార్. రెవెన్యూ గెస్ట్ హౌస్ February 1st వచ్చినప్పుడు రెడీ చేస్తున్నాం సార్. రెడీ చేసేసాం, ఇచ్చేసాను సార్. 1 lakh మనకు పర్ మంత్ వస్తుంది సార్. ఇప్పుడు 6 lakhs పర్ మంత్ గవర్నమెంట్కి వస్తుంది సార్ హార్స్ వీల్స్. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ పెట్టాం సార్. మీరు బెస్ట్ సినీ స్పాట్గా కూడా అవార్డు ఇచ్చారు. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తే బెటర్ యాక్టివిటీస్ అన్ని మనం చేయడం కంటే. అవుట్ సోర్సింగ్ ఉన్నాయి సార్, అన్ని వాళ్ళకే అవుట్ సోర్సింగ్ చేస్తే వాళ్ళు చేస్తే రెంట్ సరిపోతుంది, వాళ్ళు యాక్టివిటీ చేస్తారు సార్. గాలిబండ కూడా వేరే వాళ్ళ చేతులు ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇది పెట్టాను సార్. ఇక్కడ విండ్ బాగా వస్తుంది సార్, ప్రజలు కూడా అందుకే వస్తారు. ఇక్కడ చెడు కూడా ఉండే మొత్తం క్లీన్ చేయించడం 3 లక్షలు రాబడుతుంది సార్. జస్ట్ రెంటే, మొత్తం అవుట్ సోర్సింగ్. నమస్కారం. పంచాయతీ సెక్రటరీ సార్ ఫ్రమ్ మదనపల్లి అండ్ ఈజ్ ఇన్నోవేటెడ్ దిస్ వన్ సార్. ఈ హాజ్ ఇన్నోవేటెడ్ దిస్ వన్ విత్ ఇన్ 1 lakh సార్. చాలా తక్కువ ఖర్చులు ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ 25,000 అంట సార్. దానికి ఇదంతా కూడా అనంతపురంలో ఆల్టరేషన్ చేసి ఈ సైకిల్ తొక్కడం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని పెట్టారు సార్. హౌస్ హోల్డ్స్ పర్ డే వచ్చేసి ట్రై సైకిల్ 70 నుంచి 90 సార్. మనం డీజిల్ ఆటో పెట్టి 400-500, కానీ ఈ మాడిఫైడ్ వెహికల్ విత్ ఇన్ 1 lakhలో కూడా సేమ్ 400+ చేరుకుంటున్నాం సార్. తర్వాత సార్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి 15,000 ట్రై సైకిల్ సార్. ఎనర్జీ ఎక్కువ, ఎఫిషియన్సీ తక్కువ సార్. డీజిల్ ఆటో ఇస్తే 4.2 lakhs అది పడుతుంది. మాడిఫైడ్ వెహికల్ ఓన్లీ 1 lakh పడుతుంది సార్. అండ్ వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ 3 liters, ఇది 1.2 లీటర్కి మనకు మస్తుగా సరిపోతుంది సార్. పెట్రోల్ చాలా మైలేజ్ కూడా వస్తుంది. అండ్ యాన్యువల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది సార్. అండ్ 5 year లైఫ్ కాస్ట్లో కూడా ఇంతే ఖర్చు అవుతుంది సార్. మనకు పెట్రోల్ కాకుండా అదే ఎలక్ట్రికల్ అయితే ఒక్క సమస్య సార్. అప్ ఎక్కే దగ్గర ఇబ్బంది వస్తుంది సార్. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. అండ్ ఆ బ్యాటరీ ఇది కూడా విత్ ఇన్ 6 monthsలో 50% ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అది ఒక్క దాని వల్ల ఆలోచిస్తున్నాం సార్, లేదంటే అది ఫిట్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏమంటే మనకు గ్రామ పంచాయతీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదైనా ఇవ్వాల్సింటే మైక్ ద్వారా తొందరగా మనము ప్రజల్లోకి ఎక్కువ స్కోప్ ఉంది సార్. మల్టిపుల్ సిస్టమ్ కూడా ఉంది సార్. 4 అంబాసిడర్ల వరకు ఒక అంబాసిడర్ పని చేయొచ్చు సార్. మల్టిపుల్ ముసలి క్వాలిఫికేషన్ సార్ MBA సార్. MBA. ఓకే. ఎక్కడ పని చేస్తాను? మదనపల్లి సార్. దేంట్లో? గ్రామ పంచాయతీ సార్. కురవంక గ్రామ పంచాయతీ సార్. సెక్రటరీలో పని చేస్తాను. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ సార్. ఇన్నోవేటివ్ కావాలి చేయాలని. బాగా చేసావు. అమరావతి నవనిర్మాణ సాధకుడు, నాదుల అనుసంధాల అపర భగీరథుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శ్రామికుడు, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రేమికుడు, యావత్ రాష్ట్రం, యావత్ దేశం, ప్రపంచం నిరంతరం ఎదురు చూసే ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి. గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి. ఏమని వర్ణించాలి? 750 కిలోమీటర్లు ఉన్నటువంటి కృష్ణా జలాలను కుప్పం ప్రజల పాదాలు చెంతకు చేర్చినటువంటి అభిర భగీరథుడికి మరొకసారి గట్టిగా చప్పట్లతో
ఈరోజు మనందరి అదృష్టం ఏంటంటే సారుగా మన చంద్రబాబు నాయుడు గారు మన ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి సరిగ్గా 30 సంవత్సరాలు పూర్తయి తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాపితం చేసినటువంటి రోజు. అటువంటి రోజు మన ముఖ్యమంత్రి గారు మన రాజంపేటలో ఉండడం మనందరి అదృష్టం, మనందరికీ పండుగ. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నాను. ఈ 30 ఏళ్ల కాలంలో అతి కీలకమైనటువంటి కార్యక్రమాలు, సంస్కరణలు చేపట్టడం జరిగింది. తెలుగు జాతి గౌరవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచడమే కాకుండా దేశ అభివృద్ధి కార్యక్రమాల్లో మన బాబు గారు ఇచ్చినటువంటి పథకాలు దేశవ్యాపితమై ప్రతి ఒక్క ప్రభుత్వం వాటిని ఆచరించేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందులో ముఖ్యమైనవి దేశంలో సంచలనం వహించినటువంటి ప్రజల వద్దకు పాలన, ముందెన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యం, జన్మభూమి కార్యక్రమం, ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, కుల వృత్తులకు గౌరవాన్ని ఇస్తూ మహిళలకు దీపం పథకం, ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ సూచనల అమలు, బీసీలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మైనారిటీలకు సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు, తొలిసారి డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు, విద్యుత్ రంగ సంస్కరణ అమలు, ఫలితాల సాధన, ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం, టెలికాం సంస్కరణకు కీలక సూచనలు, పీపీపీ విధానంలో నేషనల్ హైవేస్కు అంకురార్పణ, గ్రామ గ్రామాన రోడ్లు, ఐటీకి ప్రాధాన్యత, హైటెక్ సిటీ నిర్మాణం, పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటు, విజన్ 2020తో పాలనకు కొత్త రూపు, విద్యారంగంలో మార్పులు, 1,80,000 టీచర్ల నియామకం, నాలెడ్జ్ ఎకానమీకి నాంది, స్థానిక టూరిజానికి అత్యంత ప్రాధాన్యం, దేవాలయాల పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్తో సేవలు సులభతరం, డిజిటల్ కరెన్సీ కమిటీకి నేతృత్వం, స్వచ్ఛ భారత్ కమిటీకి నేతృత్వం, అన్నా క్యాంటీన్లు, రైతుల కోసం దేశంలో తొలిసారి ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ, అన్నదాతకు అండ, రైతులకు సబ్సిడీలు, యాంత్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, నదుల అనుసంధానంలో ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని అఖిల భారత ఆశా వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి మల్లిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సుభాషిణి అధ్యక్షతన యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలు కడప నగరంలోని బీసీ భవన్లో 2వ రోజు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్లిక హాజరై మాట్లాడారు. 17 సంవత్సరాలుగా గ్రామాలలో, పట్టణాలలో గర్భిణులకు, బాలింతలకు, నవజాత శిశువులకు సేవలు అందిస్తూ పాలక ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అయినప్పటికీ పాలక ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆశా కార్యకర్తలు చేస్తున్న పనికి తగిన వేతనం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు కడపలో రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ మహాసభ జరుగుతున్న సందర్భంలో కొన్ని విషయాలు ఏఐటీసీ తరపు నుండి ప్రజలకి, స్కీమ్ వర్కర్లకు తెలియజేయాలని భావిస్తున్నాం. మిత్రులారా, ఈ స్కీమ్ వర్కర్లు అన్ని స్కీమ్ వర్కర్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్తో సమన్వయంతో జరిగేటటువంటి స్కీములు ఇవి. ఈ స్కీములకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి వేతనాలకు సంబంధించి కానీ, ఖర్చులకు సంబంధించి కానీ రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ స్కీములన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది సామాజిక బాధ్యతగా గర్భవతులకు కానీ, హెల్త్ బాగలేనటువంటి వాళ్ళకి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు లేనటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే పిల్లలు అంగన్వాడీ పిల్లలకు కానీ, లేకపోతే స్కూళ్ళల్లో పనిచేసే ఆయాలు కానీ, హెల్త్లో పనిచేసేటటువంటి హెల్త్ సెక్రటరీస్ కానీ, వీళ్ళందరూ కూడా వివిధ స్కీములలో పనిచేస్తూ సామాజిక బాధ్యతగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఈ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కమిటీ సిఫారసు చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు కానీ,
వీటన్నిటికి అనుగుణంగా ఒక కుటుంబానికి 26,000 ఉండాలని గవర్నమెంట్ సిఫారసు చేసింది. ఈ గవర్నమెంట్ చేసిన కమిటీ చేసినటువంటి సిఫారసుని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఈ స్కీమ్ వర్కర్లు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు అమలుపరచలేదంటే దానికి అర్థం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించిన కమిటీ 26,000 ఇవ్వమని డిమాండ్ చేస్తే సూచిస్తే దాన్ని అమలుపరిచేదానికి ఈ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. కాకపోతే ఏమంటున్నారు, వీళ్ళంతా గౌరవ వేతనం పొందుతున్నారంటారు. గౌరవ వేతనం ఉదయం పోతే సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఇంటికి వస్తారు. 10-12 గంటలు డ్యూటీల్లో ఉంటున్నారు. ఇంట్లో పిల్లలు భర్తలను కూడా వదిలేసి వీళ్ళంతా ఎక్కువ మెజారిటీ మహిళలు ఉన్నారు. వీళ్ళంతా ఇంత శ్రమపడి పనిచేస్తూ ఉంటే కనీస వేతనం లేకుండా, కనీస అవసరాలు తీర్చకుండా గౌరవ వేతనం పేరుతో ఈ యొక్క 10,000 రూపాయలు 11,000 రూపాయలు ఇవ్వటం అనేటటువంటిది మరి ఈ సంఘాలు ఒప్పుకోవట్లేదు. అందుకని ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా స్కీమ్ వర్కర్లందరూ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రధానంగా ఏఐటీసీ నాయకత్వంలో తీవ్రమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోరాటాల్లో కొద్దో గొప్ప ఉద్యమాల ద్వారా కొద్దో గొప్ప వేతనాలు పెంచుతున్నారు. అంగన్వాడీ వాళ్ళ యొక్క ఉద్యమం పోయిన గవర్నమెంట్ పడిపోయే ముందు 42 రోజులు సమ్మె జరిగితే ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాలను కూడా ప్రయత్నం చేసింది. ఆశావాళ్ళు కూడా ఆందోళనలు పిలిపిస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తామని భయపెట్టింది. ఇలాంటి భయాలన్నిటిని కూడా తట్టుకొని మన ఏఐటీసీ ఆధ్వర్యంలో సంఘం ఏర్పాటు చేసుకొని యూనియన్లు ఏర్పాటు చేసుకొని కనీస వేతనాలు 26,000 ఉండాలని, పని భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వాలు మరి 8 గంటల పని విధానం అమల్లో ఉంది, దాన్ని అమలుపరచాలని, ఇలాంటి అన్నిటి కక్ష సాధింపులు ఉండరాదని, పని ప్రదేశాల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా పని ప్రదేశాల్లో వీళ్ళ డ్యూటీలు చేసినటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి మరి పురుషులు కానీ ఇతర చర్య అటన్నిటిని కూడా అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఈ ఆశా యూనియన్ రాష్ట్ర మహాసభలో కూడా వీరు ప్రధానమైనటువంటి డిమాండ్లపైన మరి పోరాటానికి సమాయత్తమయ్యేదానికి ఈరోజు మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ పోరాటాలన్నింటికి కూడా ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొంత వాహనాలు, టూరిస్ట్ వాహనాలు జీవితకాలం మన్నిక 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలకు పెంచడం, ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, వాహనాలకు మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు ఖండించారు. కడపలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 220 రోజులు మాత్రమే పనిచేసే పాఠశాలల బస్సులు రోజుకు కేవలం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటాయని, వీటిని కూడా 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. గ్రీన్ ఛార్జ్ తగ్గింపుపై ఆర్డినెన్స్ ఇవ్వాలని వారు కోరారు. రాష్ట్ర అప్సా కమిటీ తరఫున అదేవిధంగా జిల్లాలో కూడా అందరి యొక్క ఈ కరస్పాండెంట్ అభిప్రాయం మేరకు ఈరోజు ఇక్కడ ఈ కడప జిల్లా అప్సా ఏపీ ప్రైవేట్ స్కూల్ జిల్లా అధ్యక్షులుగా సుధాకర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కడప జిల్లా అప్సా ఏపీ ప్రైవేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఈ సుధాకర్ రెడ్డి గారు కర్తవ్యాలు తన యొక్క పదవి ఇక్కడ జనరల్ సెక్రటరీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రెజరర్ గారు ఇక్కడ రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఆ సర్క్యులర్లో సొంత వెహికల్స్కి
మరియు లోకల్ టూరిస్ట్ వెహికల్స్ని 15 సంవత్సరాల నుంచి వాటి యొక్క స్పాన్ ఆఫ్ టైం 20 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కానీ ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే కేవలం సంవత్సరంలో 220 రోజులు మాత్రమే పనిచేసేటువంటి రోజుకి కేవలం 15 నుంచి 35-40 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసే ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను కూడా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు స్పాన్ ఆఫ్ టైం పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుపై ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది, కానీ ఇప్పటిదాకా ఉత్తర్వులు ఇవ్వలేదు. కనుక దానిని ప్రస్తుత అధికారులు ఎవరు కూడా అమల్లోకి తీసుకురావటం లేదు. కనుక దయవుంచి తక్షణం సర్క్యులర్ ఇష్యూ చేసి ప్రైవేటు స్కూల్స్ తిరిగేటువంటి బస్సులకు కూడా గ్రీన్ ట్యాక్స్ తగ్గించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మా ప్రైవేటు విద్యా సంస్థలకి స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. కనుక ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రభుత్వ విద్యా సంస్థలకి కరెంటు నుంచి మినహాయింపు ఇచ్చిందో అదే విధముగా స్టార్ 1, స్టార్ 2, స్టార్ 3 రేటింగ్ ఉన్నటువంటి మా బడ్జెట్ స్కూల్స్ కూడా కరెంటు కేటగిరీ 2 నుంచి 7లోకి మార్చాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక బడ్జెట్ స్కూల్స్ అతి గొప్పగా ఫలితాలు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో 10/10 సాధనలో అగ్రభాగంలో ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అటువంటి మా యొక్క విద్యా సంస్థలకి కొన్ని విద్యా సంస్థలకి ప్లేగ్రౌండ్ లేదు. కనుక ఆ యొక్క మున్సిపల్ పరిధిలో కానీ లేక పంచాయతీ పరిధిలో కానీ లేక కార్పొరేషన్ పరిధిలో కానీ ఉన్నటువంటి పార్కులను ఇతర ప్లేగ్రౌండ్స్ను మా విద్యార్థులు కూడా ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మాది ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వచ్చి ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అప్సా స్టేట్ దాదాపు 23 జిల్లాలో ఉంది సార్. మా ప్రైవేట్ స్కూల్లో ఈ యొక్క అప్సా అనేది 40 సంవత్సరాల ముందే ఏర్పడి ప్రభుత్వంతో పోరాడి ఎన్నెన్నో సమస్యలు కూడా మేము పరిష్కరించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో కూడా మా అప్సా ఏపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నూతనంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం సార్. అందుకు ఈరోజు ఈ సమావేశాన్ని ఈ పత్రిక మీ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కమిటీ ఇక్కడ ఇప్పుడు మా రాష్ట్ర కమిటీలో ఉన్న ఒక కడప జిల్లా మన రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రకటిస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ కలుసుకొని సమస్యల మీద పోరాటం జరుగుతుంది సార్. సో మెయిన్గా ఈ సమస్యల పట్ల ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా సమస్యలు చాలా వరకు సాల్వ్ చేయడం జరిగింది. దాన్ని మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు విన్నవిస్తారు సార్. రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఉన్నటువంటి అప్సాను రాయలసీమ జిల్లాలో కూడా విస్తరించాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఈరోజు కడప జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ రాయలసీమను బలోపేతం చేసేటటువంటి దిశగా ఈరోజు అడుగులు పడుతున్నాయి. ఇందుకు వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే 12(1)C కింద రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 70,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈ 70,000 మంది విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఫీజు అనేటటువంటిది ప్రభుత్వం చెల్లించలేదు. తక్షణమే ఆ 70,000 మంది విద్యార్థుల యొక్క ఫీజును ప్రభుత్వం వెంటనే చెల్లించి బడ్జెట్ స్కూల్ను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పట్ల దుర్భాషలాడిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కడపలో వారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధాని తల్లి భారత మహిళనని, అలాంటి మహిళ పట్ల గౌరవం ఇవ్వలేని రాహుల్ గాంధీ మాట్లాడడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడకుండా విచ్ఛిన్నానికి పూనుకున్నారని విమర్శించారు. బీహార్లో ఓట్లు చోరీ చేశారని, పెద్ద ఎత్తున ర్యాలీ చేశారని, తప్పులు జరిగితే చట్టాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నరేంద్ర మోడీ గారు తల్లి పేరు అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారు తల్లి పేరు రాహుల్ గాంధీ మనం చూసాం నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం. మరి నరేంద్ర మోడీ గారి తల్లి కూడా భారత మహిళనే. మరి భారతదేశంలో మహిళలకు మరి గౌరవం ఇవ్వలేని రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడుతారో మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా రాహుల్ గాంధీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసాం అమెరికా పోయేసి భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం. అదేవిధంగా నిన్న ఓట్లు చోరీ చేయడానని బీహార్లో ఒక పెద్ద ఉత్సవం మాదిరి వాళ్ళు చేసుకోవడం కూడా చూసాం. అంటే ఏదైనా తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను గౌరవించే పద్ధతి మన భారత సంస్కృతి. మీరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో అవన్నీ ఇవ్వకుండా అటువంటివన్నీ భారత ప్రజల్లో ఆకట్టుకోవాలనే విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా భారతదేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఆయనకు గుణపాఠం చెప్పే, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే ఆవశ్యకత ఎంతైనా ఉందని భారత ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా భారతదేశ మహిళలు గౌరవిస్తారో రాహుల్ గాంధీని ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. బేషరతుగా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ భారతదేశ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజంపేటలో సామాజిక భద్రత పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని స్పష్టం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలకు ప్రజలు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.